పేరెంట్స్ ఎలా మాట్లాడతారంటే, మాలో ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు, లాయర్స్ చాలామంది ఉన్నారు, నెక్స్ట్ మా పిల్లలు ఏమవుతారు అని కుతూహలంతో, ఎక్సైట్మెంట్తో వాళ్ళు చదివినవే పిల్లలు కూడా చదివితే బాగుంటుందని, అదే కెరీర్ అయితే చాలా బాగుంటుందని, ఇంకా ఎంపీసీకి అయితే అసలు ఇంక తిరుగులేదని చాలా ఊహలతో, వాళ్ళ ఆశలతో, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆవేశాలు అన్నీ పిల్లల మీద రుద్దేస్తారు. సో పిల్లలకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ వాళ్ళ బార్డర్ క్రాస్ చేసుకుని చక్కగా వాళ్ళంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే లెట్ దెమ్ లీవ్ ఫర్ సమ్ డేస్. నువ్వు ఎంపీసీఏ తీసుకో, లేదా బైపీసీఏ తీసుకో, లేకపోతే నీకు కొంతమంది పేరెంట్స్ ఉంటారు చాలా భయంకరం అండి వాళ్ళు. ఎలా అంటే నీకు సైన్స్లోనే ఎక్కువ మార్క్ రాలేదు, మ్యాథ్స్లోనే రాలేదు, కానీ నువ్వు సోషల్ తీసుకో, సోషల్కి సంబంధించిన సీఈసీ తీసుకో, నీకు అదే ఎక్కువ అంటారు. సో పిల్లల్ని ఎప్పుడు జడ్జి చేయకండి దయచేసి. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ సబ్జెక్ట్ బాగా చదువుతారు, ఏది బాగా చదవలేరు, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్తో ఇంకొక సబ్జెక్ట్ ఏది మింగిల్ అవ్వబోతుంది ఇంటర్మీడియట్లో. సో వాళ్ళకి నచ్చింది తీసుకోవాలంటే ఇంకొక ఏ సబ్జెక్ట్ వాళ్ళు కష్టపడాలి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది పూర్తి స్థాయిలో. కాబట్టి నువ్వు ఇదే తీసుకో, నువ్వు ఇదే చదవాలి, ఇదైతే నేను చదివిస్తాను అనే మూర్ఖత్వమైన పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎంపీసీ తీసుకో, తొందరగా నువ్వు ఎదిగిపోతావు. బైపీసీ తీసుకో, నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, నీ మొహానికి ఇదే ఎక్కువ. లేదు, ఎంఈసీ తీసుకో, కొత్తగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ దయచేసి పేరెంట్స్ ఎప్పుడు చెప్పకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది చాలామంది అనుకోవచ్చు మీకేం తెలుసు, మా కష్టాలు మాకు ఉంటాయని. కరెక్టే. ఒకటి ఆలోచించండి, కాలేజ్ ఫీజు కట్టేది పేరెంట్స్, అవునా? ఎన్ని వేలు మనం కట్టగలం, ఎంత కట్టగలం, ఇంకా మనకి ఎన్ని భారాలు ఉన్నాయి, ఇవన్నీ డివైడ్ చేసుకునేది పేరెంట్స్. కాబట్టి మోసేది మీరు. కాబట్టి ఎంత బరువుని మీరు మోయగలరో అంత మాత్రమే మీరు మోయగలగటం అనుకోవడం మంచి పద్ధతి. కాబట్టి కాలేజ్ సెలెక్షన్ మాత్రం పేరెంట్స్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. గ్రూప్ సెలెక్షన్ మాత్రం అది పిల్లలకి వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్ని మనం రుద్దటం కరెక్ట్ కాదు. చాలామంది పేరెంట్స్ ఇంకా ఏమంటారంటే, వాళ్ళకి అసలు గ్రూప్ సెలక్షన్ తెలియదు అంటారు. ఏం తెలియదు పిల్లలకి? వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి రాయడం చేత కాదా? ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో వాళ్ళు 10 ఏళ్ల నుంచి చదవలేదా? వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. దయచేసి వాళ్ళకేం తెలీదు అనే మూర్ఖత్వంతో మనకి నచ్చిన దాన్ని పిల్లల మీద రుద్దడం తప్పు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది చదువులో. ఆ స్వేచ్ఛ ఎంతవరకు అంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. కాలేజ్ డెసిషన్ మాత్రమే పేరెంట్స్ తీసుకోండి, సబ్జెక్ట్ మాత్రం పిల్లలకు వదిలేయండి. ఎందుకంటే మనం సబ్జెక్టు మనం చదవం, మనం ఎగ్జామ్స్ రాయం, వాళ్ళకి